టీ20 ప్రపంచ కప్లో ఒక్క మ్యాచ్లో పరాజయం భారత్ పరిస్థితిని ఒక్కసారిగా మార్చేసింది. ఇటీవల ఫామ్ను బట్టి చూస్తే దర్జాగా సెమీఫైనల్ చేరాల్సిన టీం ఇప్పుడు ఒత్తిడిని అధిగమించి తప్పనిసరిగా వరుస 2 మ్యాచ్లు గెలవడంతో పాటు రన్ రేట్పై కూడా ఆధారపడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే జింబాబ్వేతో పోరుకు టీమిండియా సిద్ధమైంది. ఒకవైపు తమ బ్యాటింగ్లో తడబాటు కనిపిస్తుండగా మరోవైపు లీగ్ దశలో ఆస్ట్రేలియా, శ్రీలంకను ఓడించిన జింబాబ్వేను ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఈ మ్యాచ్లో భారీ తేడాతో విజయం సాధిస్తేనే వెస్టిండీస్తో జరిగే తర్వాతి పోరులో వ్యూహాల గురించి చర్చించేందుకు భారత్కు ఇంకాస్త అవకాశం మిగిలి ఉంటుంది. వరల్డ్ కప్ సూపర్ 8లో భాగంగా తమ 2 మ్యాచ్ల్లో బరిలోకి దిగేందుకు టీమిండియా సన్నద్ధమవుతుంది. నేడు జరిగే గ్రూప్ 1 పోరులో జింబాబ్వేతో భారత్ తలపడుతుంది. ఇరు జట్లు తమ తొలి మ్యాచ్ల్లో చిత్తుగా ఓడి రన్ రేట్ బాగా వెనుకబడిపోయాయి. ఓడిన జట్టు సెమీస్ అవకాశాలు ఇక్కడే ముగిసిపోతాయి. బలాబలాల పరంగా జింబాబ్వే కంటే భారత్ చాలా పెద్ద స్థాయిలో ఉంది. అయితే దక్షిణాఫ్రికా చేతిలో ఓటమితో టీమిండియా అజయమేమీ కాదని తేలగా పోరాడితే పోయేదేం లేదన్నట్లుగా ఆడే జింబాబ్వే మరో సంచలన ప్రదర్శనపై గురిపెట్టింది. గత మ్యాచ్ ఆడిన తుది జట్టు నుంచి కనీసం 2 మార్పులతో భారత్ బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. టోర్నీలో ఆడిన ఒకే ఒక మ్యాచ్లో విఫలమైన సంజు శాంసన్ను ఇప్పుడు టీం వ్యూహంలో భాగంగా మళ్లీ ఆడించాలని మేనేజ్మెంట్ భావిస్తుంది. భారత్ టాప్ 3 ఎడమ చేతి వాటం బ్యాటర్లే కావడం, ప్రత్యర్థుల జట్లు ఆరంభంలోనే ఆ స్పిన్నర్తో బౌలింగ్ చేయించి కట్టడి చేస్తుండటం జట్టును ఇబ్బంది పెట్టింది. 3 డకౌట్ల తర్వాత తమ మ్యాచ్లో అభిషేక్ శర్మ కొన్ని పరుగులు చేసినా అతని బ్యాటింగ్లో తడబాటు కనిపించింది. మరోవైపు ఇషాన్ కిషన్ కూడా ఆ స్పిన్నర్కే అవుట్ అయ్యాడు. దాంతో కుడి చేతి వాటం టాప్ ఆర్డర్లో ఆడించేందుకు టీమిండియా సిద్ధమైనట్లు తెలుస్తుంది. తిలక్ వర్మ లేదా రింకు సింగ్లో ఎవరిని తప్పిస్తారనేది చూడాలి. దక్షిణాఫ్రికాతో అక్షర్ పటేల్ను కాకుండా వాషింగ్టన్ సుందర్ను ఆడించి తీవ్ర విమర్శలు పాలైన మేనేజ్మెంట్ ఇప్పుడు మళ్ళీ అక్షర్ను టీంలోకి తీసుకోవచ్చు. జింబాబ్వే బ్యాటర్లో ఎక్కువ మంది కుడి చేతి వాటం వారే కావడం అక్షర్కు మార్గం సమంగా చేసింది. మళ్లీ ఫామ్లోకి వచ్చేందుకు అభిషేక్ ఇది సరైన సమయం కాగా సూర్యకుమార్, శివం దుబే, అక్షర్ పాండ్యా ఎంత దూకుడుగా ఆడతారన్నది చూడాలి. బౌలింగ్ విషయంలో భారత్కు ఎలాంటి ఆందోళన లేదు. బుమ్రా, హర్షదీప్ సింగ్, పాండ్యా ప్రధానాస్త్రం వరుణ్ జింబాబ్వేను బాగా ఇబ్బంది పెట్టగలడు. సొంత గడ్డపై ఇప్పుడు వరుణ్ వరల్డ్ కప్ నెంబర్ 1 బౌలర్గా బరిలోకి దిగనున్నాడు. జింబాబ్వే జట్టుపై ఈ మ్యాచ్కు సంబంధించి ఎలాంటి ఒత్తిడి లేదు. లీగ్ దశలో ఆస్ట్రేలియాను, సొంత గడ్డపై శ్రీలంకను ఓడించిన సంతృప్తితో ఆ జట్టు స్వదేశానికి వెళ్లవచ్చు. అందువల్ల కూడా ఇప్పుడు జింబాబ్వే మరింత ప్రమాదకరం. పోరాడితే భారత్పై కూడా పైచేయి సాధించవచ్చనే ధైర్యం ఆ జట్టులో కనిపిస్తుంది.